సార్ నాకు భోజనం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వంట వాళ్ళు ఆడవాళ్ళు రోజు తిడుతున్నారు. మీరు తినడానికి వచ్చారా చదవడానికి వచ్చారా అని అడుగుతున్నారు. మనం ఇచ్చేది వాళ్ళ హక్కు అమ్మ. ఇది మన సొమ్ము మన తాత సొమ్ము ఏం పెట్టడంలే. గవర్నమెంట్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును మనం నెరవేర్చాలి. అది మన డ్యూటీ. పాలు ఉండడం లేదు, ఎక్కువగా అందరికీ చాలడం లేదు. ఏమమ్మా చూడండి, ఇవన్నీ మేమేదో వచ్చినాం మీరేదో చెప్పిండ్రో షోలు ఒప్పుకుంటా పోలేం మేము. ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు. ఎందుకు నెంబర్ కదా గుడ్డు. ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు, అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది. ఉమా అంటే ఎవరు? వంటామే పిలిపిండి వాళ్ళు. ఉమాకి నువ్వా ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ? ఇట్నే తిట్టవు, నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను, నువ్వు ఇస్తా ఉంటావు చదువుతా ఉంటావా? నువ్వు చెప్పు. అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం. తకామని చెప్పేస్తారు అబద్ధం. ఈవెన్ మార్చండి అమ్మా, ఎక్కడికన్నా ఈవెన్ మార్చండి. ఉందమ్మా నీ దగ్గర GOMS నెంబర్ 8 పేపర్ ఉందా? ఉందా? ఉంది. నేను తెలుసా అవన్నీ? నోటెడ్ అయినా మీకు అన్నీ? మేము అడిగితే చెప్పగలరా? ఎక్స్పైర్ డేట్ చూసుకో. ఇది ఎవరు ఇచ్చారమ్మా మీకు? గవర్నమెంటేనా? ఎంత పడుతుంది ఇది? మొన్న ఒక హాస్టల్లో 2000 ఇచ్చాను, 2 కొనమని. 2 వస్తాయా? ఒక హాస్టల్లో మొన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పూరీలు చేయట్లేదంట, ఇవి లేవని. ఎన్ని 3 ఇస్తారమ్మా పూరీస్? ఎన్ని? 4 3 ఇస్తారు. అంటే 500 స్ట్రెంగ్త్ అంటే దాదాపు 5 మూలు 15, దాదాపు 1600 1700 పూరీస్ 1600 చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? 3 డేస్కి. ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? చిక్కీ ఇస్తున్నారా ఎవ్రీడే? ఈవినింగ్ స్నాక్స్ బాయిల్డ్ ఎగ్ 6 ఇస్తున్నారా? 6 ఎగ్స్ ఇస్తున్నారా? మీ భాష నాకు కొంచెం అర్థం కాదు, నా భాష మీకు. చికెన్ ఈచ్ స్టూడెంట్ హౌ మెనీ గ్రామ్స్? 170 అలా ఏం కాదు, 175 ఇంటర్మీడియట్ పిల్లలు. 157.5 కరెక్ట్ చెప్పండి మీరు. ఓకే. నిన్న మాకు 435 స్టూడెంట్స్ ఉన్నారు. 61 kgs ఇస్తాం సార్. 130. ఓకేలే, కొంచెం మెనూ అడ్జస్ట్మెంట్. మీ పర్ క్యాపిటా సరిపోతుందా మీకు? ఎప్పుడైనా మిగులుతుందా? మిగలదు, సరిపోతుంది. APSW ఎవరు? మీరు కదా. మీరు SC హాస్టల్ పోస్ట్ మెట్రిక్. నేను అదే చెప్పాను నిన్న. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది గురుకుల పాఠశాల. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీ మెనూ వీళ్ళ మెనూ సేమ్. వీళ్ళు 6 eggs ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం కర్డ్ ఇస్తూ ఉన్నారు. చికెను 130 125 140 అట్లా ఇస్తున్నాం. 175 గ్రామ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవ్వాలా, 10th వాళ్ళకు 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. వీళ్ళకి సరిపోయినప్పుడు మీకు ఎందుకు సరిపోదు? ఆమె సరిపోలేదు సార్, అడ్జస్ట్ కాలేదు సార్ అని చెప్పారు కదా. BC హాస్టల్ నేను చెప్పేది. BC హాస్టల్ ముఖ్యంగా. SC హాస్టల్ అంటే SC పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు కొంచెం వర్కర్స్ శాలరీస్ లేవు, మీకున్నాయి. మేము ఫస్ట్ పోయింది మీ BC హాస్టల్కే నిన్న మార్నింగ్. ఆమె సరిపోవడం లేదంటుంది, వీళ్ళకి సరిపోయింది కదా, మీకు ఎందుకు సరిపోదు? చెప్పండి, నో ప్రాబ్లం. ఒక 100 దాటాక అడ్జస్ట్ అవుతుంది సార్. బిలో 50 60 నిజంగా అడ్జస్ట్ అవుతుంది సార్. నేను కూడా వాంటెడ్గా చేశాను. నేను కాదనట్లేదు. మీ BC హాస్టల్లో మార్నింగ్ మిల్క్ ఇవ్వట్లేదు, ఒక కర్రీ ఇస్తున్నారు. అరే దానికి మీనింగ్ ఉండాలండి. చాలా ఉన్నాయి ల్యాబ్స్. వరస్ట్ ఫెలో మీరు ఏమన్నా అనుకోండి, ఓపెన్గా చెప్తా ఉన్నా. పిల్లలండి డిగ్రీ బీటెక్ పిల్లలు ఉన్నారు ఆడ. బీటెక్ పిల్లలు వాళ్ళు ఎట్లా చెప్పండి? మేనేజ్ చేస్తాం. ఇప్పుడు 175 గ్రామ్స్ చికెన్, అట్లీస్ట్ 125 అన్న. మిల్క్ 200 గ్రామ్స్ ఇవ్వాలి మనం, 150 అన్న. కర్రీస్ 2 కర్రీస్ ఉంటే 1 కర్రీ చేస్తుంది. మధ్యాహ్నం పెరుగు ఇంతవరకు పెట్టలేదు ఆమె. మధ్యాహ్నం పూట పెరుగు ఇంతవరకు పెట్టలేదు. అది ఎంతవరకు సమంజసం? అది పొద్దున ఫస్ట్ వస్తానే అదే చూసినా ఆ నుంచి నాకు మైండ్ అప్సెట్ అయింది. ఓపెన్గా చెప్తున్నాను.
మళ్ళీ మేడం వాళ్ళది అంటే కొంచెం మేడం వాళ్ళవి నేను 2-3 చూశాను. రాత్రి ఒకదాని పోయాను పోస్ట్ మెట్రిక్. ఆ పాప ఓపెన్గా చెప్పింది, సార్ మా పరిస్థితి ఇది. మీ బీసీ హాస్టల్కి ఇంకోదానికి పోయాను, ఆ లోపల ఉన్నదానికి. ఆమె బాగానే పర్వాలేదు మేనేజ్ చేస్తూ ఉంది. ఈమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? ఈ సాయిబాబా టెంపుల్ పక్కన ఉండే ఆమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? లోపము వాళ్ళలో ఉందండి. వాళ్ళు మేము సంపాదించుకోవాలంటే అంటే మన వంటలు భోజనాలు ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ ఉండదు. ఈరోజు పెట్టినామా, తినేసిందా, తెల్లారిందా, కథం అయిపోయింది దాని పని. దీనికి పో అంటే కెర్నల్స్ మనం తయారు చేసి పెడతాం దానివల్ల. అమ్మా చెక్క పురుగులు ఉన్నాయి అక్కడక్కడ, మీరు ఎండబెట్టండి అమ్మా, ఎండబెట్టండి. కొంచెం వేపాకు గీపాకు వేయండి. ఇది ఏంటంటే గన్ని బ్యాగ్ అయితే బయటకు వెళ్ళిపోతాయి, దీంట్లో బయటకు వెళ్ళిపోవు. మీకు మంత్లీ వన్స్ అని వచ్చేది, మంత్లీ వన్స్ వస్తే పట్టకూడదు. డిఎం గారు కొంచెం చెక్క పురుగులు వస్తూ ఉన్నాయి చూడండి. కొంచెం ఏదైనా ఓల్డ్ స్టాక్ ఏమైనా పడిందా ఏంది? దీంట్లో ఏం లేవు, తీసేసాం ఇప్పుడే. ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి రైస్ దించుతారా తెచ్చి? డబ్బులు ఏమన్నా కొంచెం తీసుకుంటారా? అంతేగాని డబ్బులు ఇవ్వకండి. ఈడ అసలే సరిపోక అగసాట్లు పట్టి వస్తా ఉన్నాం. మళ్ళీ మీరు వాళ్ళు 1000-2000 డబ్బులు అడిగి తీస్తే అయ్యే పని కాదు. నా పేరు చెప్పండి వాళ్ళకి ఎవరైనా సరే, లేదంటే నాకు ఫోన్ చేయండి. ఏం లేదు మేడం, మీరు కూడా గట్టిగా చెప్పండి వాళ్ళకు. వీళ్ళు హాస్టల్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అనకాపల్లిలో కూడా ఒక హాస్టల్లో 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాళ్ళకి డబ్బులు సరిపోక సస్తా ఉంటే మీరేందా డబ్బులు అడిగేది? శవం మీద పేలాలు ఎదుర్కొన్నట్టు ఉంటుంది. చూడండి, అది తప్పు. వాళ్ళకే 3 కూలీలు ఇస్తున్నాం మనం. మేము పోతున్నాయా? ఆడ దించిన కూలి ఇస్తున్నాం, మళ్ళీ ఎత్తే కూలి ఇస్తున్నాం, ఈడ దించే కూలి ఇస్తున్నాం. ఇంకా ఆశపడితే ఎట్లా? వాళ్ళు కరెక్ట్ కాదు. వీళ్ళు దీంట్లో మెనూలో అండి. మనం ఈడ నేను ఒకటే చెప్తున్నా హాస్టల్స్ అందరికీ, మేము ఈడ ఒక కాఫీ తాగినా పిల్లలు కడుపు కొట్టినట్టే. ఒక ఆగస్ట్ 15th పండగ చేసినా కానీ పిల్లలు కడుపు కొట్టినట్టే. అందరం మన స్టాఫ్ అంతా ఒక టీ తాగినా కడుపు కొట్టినట్టే. ఇదందరూ మనసులో దృష్టిలో పెట్టుకోండి. ఇచ్చేదే 1600-1400. ఎవరన్నా ఇంటే కన్నా నవ్వుతారు, నాకు కామెంట్లు పెడతా ఉంటారు. 46 రూపాయలు 67 పైసలతో ఎట్ట పెడతారు అన్నమని. అరే బాబు, రైస్ కాదురా నాయన, రైసు 1 రూపీ తీసుకుంటామా అని చెప్పి అది చెప్తా ఉంటాం. చెప్తున్నా నేను జనరల్గా. అట్లా మనం ఏ చర్య చేసినా పిల్లల కడుపుల మీద ఎఫెక్ట్. వాళ్ళ మెనూ డివేట్ అవుతుంది, వాళ్ళ మెనూ కన్జ్యూమ్ అవుతుంది. ఆ క్వాంటిటీ మినిమం చేసుకోవాలి. అట్లా ఇబ్బందులు ఉంటాయి. బియ్యం కొంత ఎండలో పెట్టామమ్మా. కేర్ టేకర్ రామ్మా, నువ్వు రాదు తల్లి. ముందు ఇంటర్మీడియట్ పిల్లలకు స్నాక్స్ వాళ్ళు స్టడీ వర్క్ పోవడం వల్ల పెట్టడం లేదా? వాళ్ళకి సపరేట్ తీసి పెట్టేయండి, ఏమన్నా పంపించేసేయండి. స్టడీలో ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు? 80 మంది ఉంటారా? మరి వాళ్ళకి సపరేట్ పంపించేసేయండి. మా కంప్లైంట్ పెట్టడం లేదండి స్నాక్స్. చెప్పాను సార్ నేను వాళ్ళకి, స్టూడెంట్స్ కి డబ్బాలో వేసేసి వస్తారు సార్, ఆ 2 వస్తారు సార్. శనగలు ఆటికి రాదు సార్. ఆ 2 రోజులు ఆ వంట వాళ్ళు కొంచెం తిడతా ఉన్నారంట పిల్లలు. సార్, నాకు భోజనం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వంట వాళ్ళు ఆడవాళ్ళు రోజు తిడుతున్నారు. మీరు తినడానికి వచ్చారా, చదవడానికి వచ్చారని అడుగుతున్నారు. మనం ఇచ్చేది వాళ్ళ హక్కు అమ్మ. ఇది మన సొమ్ము, మన తాత సొమ్ము ఏం పెట్టడంలే. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. గవర్నమెంట్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును మనం నెరవేర్చాలి. అది మన డ్యూటీ. అంతేగాని ఇట్లా తిట్టడము. మార్నింగ్ స్టడీ కారణంగా 7:30కి వదలడం వల్ల మాకు ఒకసారి పాలు గుడ్లు అందడం లేదు. వాళ్ళకి తీస్తున్నాను సార్. అలా చెప్పిన తర్వాత నుంచి వేరే సపరేట్గా పెట్టించేస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి చిక్కీస్ ఎగ్స్ వేరే బేషన్లో పెట్టిస్తాను. కొంచెం పార్షియాలిటీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అందరూ సమానంగా చూసుకోవాలి. ఈరోజు పులిహోర అసలు బాగాలేదంట. చికెన్ చాలా తక్కువ వేస్తున్నారు. మధ్యాహ్నం పప్పు ఒక గరిటె వేస్తున్నారు. 2వ గరిటె వేయమంటే వాళ్ళు మమ్మల్ని కసురుకుంటున్నారు. పాల్లో కొంచెం నీళ్ళు ఎక్కువ పడతా ఉన్నాయంట. డ్రింకింగ్ వాటర్ మనం స్నానం చేయడానికి నీరు ఒకటే ఇస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ లేదమ్మా? చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, పీసులు తక్కువగా ఉంటున్నాయి.
డాక్టర్ సార్ రాత్రిపూట అందుబాటులో ఉండడం లేదు, పాలు ఉండడం లేదు, ఎక్కువగా అందరికీ చాలడం లేదు. ఏమమ్మా చూడండి ఇవన్నీ. మేమేదో వచ్చినాం, మీరేదో చెప్పిండ్రో షోలు ఒప్పుకుంటా పోలేం మేము. ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు. ఎందుకు నెంబర్ కదా గుడ్డు. అట్లెట్లమ్మా, ఇప్పుడు 500 స్టూడెంట్స్ అంటే 500 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాం మనం. మరి ఎక్కువ తక్కువ అంటే మా వంటలు తింటా ఉన్నారు. నువ్వు తింటావడం అంటే నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు తిన్నట్టు లెక్క. ఎట్లా చెప్పు. చట్నీ నీరుగా ఉంటుంది, చికెన్ కొద్దిగా పడుతుంది. ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు, అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది. అందరినీ మన పిల్లలాగా చూసుకోవాలమ్మా. రేపు బయటికి పోయిన తర్వాత మా ఉమా అక్క బ్రహ్మాండంగా చూసుకునేది మమ్మల్ని అనే మా వర్డ్ అనిపించుకోవాలి. అప్పుడే మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. ఇట్లా తిట్టుకుంటా ఉన్నారంటే రేపు పోయినాక వాళ్ళు దరిద్రం ఆస్తుల్లో ఉండి వచ్చినాం మేము, మా బతుకులు కుక్క బతుకులు ఉన్నట్టున్నాయని బయట చెప్పుకుంటాం. అట్లా ఉండకూడదు. ఉమా అంటే ఎవరు? ఉంటామే చెప్పు, వాళ్ళకి గట్టి వార్నింగ్ ఏంటి, పిలిపిండి వాళ్ళు, ఒకసారి పిలిపించమ్మా. పిలుపు. అందరూ అదేనండి, మెస్లో వంట మనిషి ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఉమా అక్క. మార్చండి ఆమెను, మార్చండి ఆమెను, నేను వేరే స్కూల్ పంపించేయండి. ఎందుకు ఊరికే ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు బాధపడకూడదండి. అదేనా సార్, నాకు కూడా చెప్పారు విజిట్ వచ్చినప్పుడు. అవునా? ఇంకా మరి ఇప్పుడు దాకా లేట్ చేశారు మీరు. ఎవరు ఉమా అక్క? ఎవరు మారమ్మా ఉమా అక్క? ఉమా అక్క ఎవరు? నువ్వా? ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ? ఇట్నే తిట్టావు, నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను, నువ్వు ఇస్తా ఉంటావు, చదువుతా ఉంటావా? నువ్వు చెప్పు, నీకు చదువు రాదా? ఎవరినో ఒక మేడం చెప్పు, నువ్వు సెలెక్ట్ చేయి, ఆమెకి ఇస్తా. ఎవరినో చెప్పు. నేను తిట్టను అంటారు అంతే, ఏదైనా కానీ. అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం. అకామని చెప్పేస్తారు అబద్ధం. ప్రతి ఒక్కరూ ఇదే చెప్తా ఉన్నారు, తిడతా ఉన్నారని. నేను ఇద్దరినే తిడతా, ఎవరిని తిట్టాను అంటున్నాను. భోజనం సమయం అయిపోయినాక ఎవరికి తెలియకుండా పూరీలు చేసుకొని తింటున్నారు. చూడమ్మా, కేర్ టేకర్, మీరు చూడాలి ఇవన్నీ. 9వ తరగతి వరకు 2 పూరీలే పెడుతున్నారు, మీరు 3 అన్నారే. 10th కి 3 సార్, ఇంటర్కి 4 సార్. మా కొంచెం చిన్న సైజ్ చేసి ఎక్కువ పెట్టండి అమ్మా. ఈమెను మార్చండి అమ్మా, ఎక్కడికన్నా ఈమెను మార్చండి. ఈరోజు పెడతాను సార్ ఆర్డర్. చెప్పండి, నేను నా సజెషన్ అని చెప్పి జాగ్రత్త చేయండి. అయ్యా ఎందుకు తిడతావు నువ్వు? తిట్టదండి, పిల్లలు కంగారు చేస్తేనే తిడుతుంటే పాపానికి అంటారు కూడా చెయ్యగలరు బాబు అని ఆవిడకి ఫ్యాన్ విసిరితే, అంతేగాని పిల్లలు ఎందుకు అది కూడా గమ్మునుండ. మనం ఆ మేడంకి చెప్పండి, ఆమెకి చెప్పండి, ఇద్దరు పోతారు అయితే. వాళ్ళ హస్బెండ్ అతను. ఇప్పుడు మేము పిల్లలతో లెటర్లు రాపించాము, పిల్లలు మాకు 20-30 లెటర్లు రాశారు. తిడతా ఉంది, గదురుకుంటా ఉంది, కసురుకుంటా ఉంది అని. నిజం నిప్పు లేని పొగరాదు బా, గుర్తుపెట్టుకో. నువ్వు వెనకేసుకురావచ్చు నీ భార్య, నేను కాదన్నాంలే, దాంట్లో అర్థం ఉండాలా. సరే సార్ ఇంకోసారి జరగదు, జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా మేము తిట్టదు సార్ అంటే ఎత్తిపోయినట్టే సంసారం. అది ఓడి రావాలి ఎప్పటికీ, అంతేగాని మేము తిట్టమంటే ఇంక పోయినట్టే. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మార్చాలండి. అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చండి, ఆర్డర్ ఇష్యూ చేయండి అంతే, ఇంకా డిస్కషన్ పెట్టకూడదు దాంట్లో. అన్నీ ధైర్యంగా చెప్తారా అన్ని విషయాలు? మీ సార్లు టీచర్లు అందరు ఉన్నారని ఏమన్నా చెప్పరా? ఏం లేదు కదా. ఏం చెప్పండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ప్రభుత్వము మీకు ఒక రైట్ ఇచ్చింది, మెనూ అని, ఎడ్యుకేషన్ అని, ఇట్లా ఒక ప్రభుత్వం మీకు ఉచితంగా ఇవన్నీ కల్పించారు. ఇది మీ హక్కు. ఈ హక్కును ఒకరు తీసేసేదానికి లేదు, అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం ఉండదు. ఎవరో చెప్పారని వాళ్ళని టార్గెట్ చేయడం అదంతా ఏమి ఉండదు. మా నెంబర్ ఇస్తాం, అట్లా ఎవరైనా మిమ్మల్ని అంటే కన్నా మా నెంబర్కు వాట్సాప్, సెలవులు ఇంటికి వినప్పుడు వాట్సాప్ చేయొచ్చు మీరు. లేకపోతే సెకండ్ సాటర్డే మీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లో నుంచి మాకు వాట్సాప్ చేయండి, మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఎవరైంది చెప్పకుండా. అర్థమైందా? ఫుడ్ బాగుందా? సంతోషమేనా మీరు ఇక్కడ ఉండడం? మెనూ బోర్డు చూసారా మీరు? మెనూ బోర్డు డైనింగ్ హాల్లో ఉంటుంది. ఆ ప్రకారం అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? 6 ఇస్తారా?
చిక్కీ ఇస్తున్నారా? ఎవ్రీడే ఇస్తారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నీళ్ళు ఎక్కువ పోస్తున్నారా? ఎస్ సార్ అన్నారు మీరు దానికి కూడా. మీ వంట వాళ్ళు కూడా మా పిల్లలు భోజనం చేసేంత వరకు భోజనం చేయకూడదు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఉన్నప్పుడు. అర్థమైందా? మీరు ఎంతసేపు ఉన్నా కానీ మీరు అర్థమవుతుందా? పిల్లలందరూ తిన్న తర్వాత తినాలా, మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి తీసుకోవడము, డబ్బాల్లో పెట్టుకోవడము, ఏం చేసినా వీళ్ళకి తక్కువ అవుతుంది. అది అర్థం చేసుకోవాలా. జాగ్రత్త, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. అవన్నీ జరుగుతాయి. ఇవి మామూలుగా జరగకపోతే సంతోషం, జరిగితే కట్టడి చేయండి. ఓకేనా? ఎట్లుంది ఇక్కడ? బాగుంది ఎడ్యుకేషను? హ్యాపీగా ఉన్నారా? బాగా చదవండి ఇష్టంగా. మీకు ఒక మంచి అవకాశం ఇది. ఐఐటి ట్రైనింగ్ ఆషామాషి కాదు. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఈ ఎడ్యుకేషన్ ఈ ఫుడ్ బయట చేయాలంటే 1.5 lakh పర్ మంత్ అవుతుంది, పర్ యానం అవుతుంది. సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది. అంత డబ్బు లేకుండా మీకు ఫ్రీగా ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకని? దిగువ తరగతి వాళ్ళు ఒక మంచి స్థాయికి రావాలి, వాళ్ళ తలరాతులు మార్చుకోవాలి. చదువు అనేది డబ్బుతో కొనేది కాదు, ఉచితం ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయాలు. అర్థమవుతుందా? ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బయటికి వెళ్తే మీ దగ్గర స్కిల్స్, టాలెంట్ ఉంటే ప్రైవేట్ జాబ్స్ సెక్టార్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ కోసం, స్కిల్స్ కోసం. మంచి ఈ ఊరికి అవి ఇవి ఈగోస్కు పోయి కొట్టుకోవడము, అరుచుకోవడము, తిట్టుకోవడము, ఇవన్నీ కాకుండా చదువుల మీద బాగా దృష్టి కేంద్రీకరించండి. మీ తల్లిదండ్రులు పేద స్థితిలో ఉంటారు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు మీరు రేపు వాళ్ళకు ఆపుగా నిలబడాలి. మీరు వాళ్ళను మంచిగా చూసుకునే పరిస్థితి మీరు కల్పించుకోవాలంటే ఈరోజు చదువు అనే ఒక ఆయుధం మీరు పట్టుకోవాలి గట్టిగా. పుస్తకం అనే ఒక శక్తి మీ చేతిలో ఉంది. దాన్ని ఎంత వాడుకుంటే అంత ఉపయోగం. దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తే పొరకలు వేసుకొని పోతారు, ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటా. కాబట్టి బాగా ఇష్టంగా కసిగా చదవండి. మీరు అనుకోవచ్చు కొంచెం డల్ ఉండే స్టూడెంట్స్, మేము డల్గా ఉన్నాం, మేము చదవలేకుండా పోతామంటారు. గాడ్ గిఫ్ట్ అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఏం కాదు, వేరే దాంట్లో మంచిగా స్కిల్స్లో టాలెంట్ ఉపయోగించండి. ఇప్పుడు ఒక అబ్బాయి 9th క్లాస్ అబ్బాయి నా బొమ్మ ఆర్ట్ వేసి ఇచ్చాడు చూడండి. అట్లా ఒక్కొక్కరు ఒకటి ఏదో ఒకటి పట్టుకోండి మంచిగా. అర్థమవుతుందా? బ్రేక్ఫాస్ట్ ఒకటి మారుస్తా. ఏది మార్చాలా? ఉప్మానా? సీరియస్లీ? పులిహోర ఈరోజు బాగాలేదా? పసుపు ఎక్కువ వేసారా? టమాటా రైస్ పెడదామా దాని బదులు? టమాటా రైస్ పెడదాం. థర్స్డే ఏం కావాలి? థర్స్డే ఏం కావాలి? బోండా. ఇంకా? వెరీ గుడ్. ఇంకా చెప్పమా. దోశలు వద్దా? దోశలు ఆయన మీకు వచ్చేది 53 రూపాయలు 33 పైసలు రా. మీరు గుద్దమ్మ కోరికలు కొడితే కుదరదు ఇక్కడ. ఆ బడ్జెట్ దాంట్లోనే చేయాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకేనా? మీ కోరిక తీర్చాం. మరి మా కోరిక తీరుస్తారా? ఏంటి మా కోరిక? జాబ్స్ కోసమే ఇక్కడ చదువుతా ఉన్నాము అనేది మైండ్ నుంచి తీసేయండి మీరు. జాబ్స్ రావాలంటే అందరికీ రావు కదా. ఇప్పుడు 500 మంది ఉన్నారు ఇక్కడ. 500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆ ప్రభుత్వం? ఇవ్వలేదు. ప్రైవేట్ సెక్టార్ ఉంది, మనసుంటే మార్గం ఉంటుంది, తెలివితేటలుంటే ఎన్నో బిజినెస్లు చేయొచ్చు, ఎన్నో చాలా ఉన్నాయి. టాలెంట్ ఉపయోగిస్తే లక్షల జీతాలు గడించవచ్చు. రాబోయే కాలాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ సెక్టార్లోనే పెద్ద జీతాలు ఉంటాయి. ఇప్పుడే ఉన్నాయి, ఇంకా కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒక్కొక్కరు 2-3 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేస్తూ ఉన్నారు. ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా ఎర్న్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఏదో సెక్యూరిటీ అనే ఉండే. ఇప్పుడు ఆ పెన్షన్స్ కూడా లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయి, బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మా ఆ పులిహోర రోజు
ఉప్మా ఇది టమాటా రైస్ పెట్టండి పులిహోర రోజు. ఈ పులిహోరకు ఉపయోగపెట్టే నిమ్మకాయ ప్లస్ పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవి వాటి బదులు టమాటాను బాగా పేస్ట్ చేసి అన్నంలో బాగా కలిదిప్పండి. కొంచెం కొత్తిమీర లైట్గా కలపండి. ఏమైనా ఉన్నాయా మీకు? కొత్తిమీర ఏమన్నా గార్డెనింగ్ ఉందా? ఇది అది. ఎగ్ ఫ్రైడ్ రైస్ థర్స్డే రోజు మీరు మనకు ఉప్మా రవ్వ ప్లస్ చట్నీకి సంబంధించిన వస్తువులు వాటి బదులు పర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ ఆయిల్ బాగా కట్ చేసి ఒక 3 పాత్రలలో ఒక 160 ఎగ్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి రైస్ చేసి ఆ రైస్లో కలిపేసింది బాగా, అది పెట్టేసింది. కొత్తిమీర చల్లండి. ఇంకేం అవసరం లేదు. కానీ ఈ ఎగ్స్ కొట్టేటప్పుడు మీ అబ్జర్వేషన్ ఉండాలి, ఎందుకంటే నెంబర్ కాదు ఇది. బాయిల్డ్ ఎగ్ అయితే నెంబర్ ఉంటుంది. కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టరు అంతా, వాళ్ళని మార్చుదాం వాళ్ళని, కొంచెం జాగ్రత్త. మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని మన విశ్వం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.